గత 5 ఏళ్ల కాలంలో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలు వచ్చాయి. వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడిగా పెట్టాయి. ముఖ్యంగా జపాన్కు సంబంధించినటువంటి ఎకోహామా లాంటి కంపెనీ ఇక్కడ దాదాపు 3,100 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. 3,000 మందికి పైగా విశాఖవాసులు ఇందులో ఉపాధి పొందుతున్నారు. చాలామంది ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇక్కడ ఉపాధి లభిస్తుంది. రాబోయేటి కాలంలో ఈ ఎకోహామా కంపెనీ ఇంకా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఉద్యోగం కల్పిస్తామనేటువంటి మాట కూడా చెప్తున్నారు. విశాఖలో ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి ఒక ఉద్యోగ కల్పన జరుగుతోంది. రాబోయేటువంటి కాలంలో విశాఖ డెవలప్మెంట్ అయితే స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లభిస్తాయనేటువంటి ఒక ఆశ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది యూత్లో కనిపిస్తుంది. గత 4-5 ఏళ్లలో ముఖ్యంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ని ఆహ్వానించడానికి ఆకర్షించడానికి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే యూత్ ఉన్నారో వాటిని ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా అంటే ఇండస్ట్రీలో ఇమీడియట్గా ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది ఈ పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది. నాతో పాటు ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఒక అధికారి ఉన్నారు. సార్, ఇక్కడ ప్రభుత్వం తరపున గత 4-5 ఏళ్లలో ముఖ్యంగా ఇండస్ట్రీస్ని ఎకోహామా కావచ్చు చాలా కంపెనీస్ వచ్చాయి. వీటిని ఆకర్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్? ముఖ్యంగా ఇది 5,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లేఅవుట్ అండి. ఇక్కడ ఆల్రెడీ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 54 ఎకరాల్లో రోడ్స్, డ్రైన్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 634 పరిశ్రమలు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన ఇండస్ట్రీసే చాలా ఎక్కువ డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఈ ఎకోహామాయే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా ప్రజెంట్ ఉంది. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లోనే ఈ డెవలప్మెంట్ ఇది ఇండస్ట్రీని పెట్టి ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న లోకల్ వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించి ఆ ఎంఎస్ఎంఈలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లోకల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో ఇదే చేసి ట్రైనింగ్ చేసి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. ఇండస్ట్రీస్ వస్తున్నాయి చూడండి సార్, వాటికి ఈజీగా అంటే వాళ్ళకు ఈ లైసెన్సింగ్ కావచ్చు, లేకుంటే వాళ్ళకు శాంక్షన్స్ ఇవ్వడం కావచ్చు, లేకుంటే ల్యాండ్ అలొకేషన్ ఈజీగా జరగడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు అంతా సింగిల్ విండో కాన్సెప్ట్ ఉందండి. సో అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. మనం ఏదైనా అప్లై చేసుకుంటే అన్నీ ఒకేసారి అప్లై అవుతుంది. సో డైరెక్ట్గా కలెక్టర్ గారు ద్వారా ఇది సిస్టమ్ మనకి ఇండస్ట్రీస్కి ఇండస్ట్రియల్ ప్లాన్ అప్రూవల్స్ అయితే ప్లాన్ అప్రూవల్స్, ఫైర్ అప్రూవల్స్ అయితే ఫైర్ అప్రూవల్స్ డైరెక్ట్గా ఇండస్ట్రీ వాళ్ళు ఒక డైరెక్ట్గా డీల్ రాకలు లేకుండానే మేమే డైరెక్ట్గా అవన్నీ ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసి ప్లాన్ అప్రూవల్స్ అయ్యడం జరుగుతుంది. మనం చూడొచ్చు చాలా కంపెనీస్లో ముఖ్యంగా ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు బయట నుంచి తీసుకురావడము, వాళ్ళతో స్థానికులకు ట్రైనింగ్ ఇవ్వడము, ఆ తర్వాత ఎక్కువగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను ఈ మొత్తం ఇండస్ట్రీలో ఇన్కార్పొరేట్ చేయడం అనేటువంటి ఒక విధానాన్ని ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా తీసుకున్నారు. ఒక ఎకోహామానే కాదు, దాదాపు వందల సంఖ్యలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్లో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో స్టూడెంట్స్, అదేవిధంగా ఇప్పుడే పాస్అవుట్ అయినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తెలుసుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఏ విధంగా వైజాగ్ను ఒక స్ట్రాటజికల్ ప్లేస్గా చూస్తుందో దాని గురించి కూడా చర్చిద్దాం. విశాఖపట్నంలో వచ్చినటువంటి ఎకోహామా అనేటువంటి టైర్ల కంపెనీ దాదాపు 3,000 మందికి ఉపాధి కల్పించింది. చాలామంది యూత్ నాతో ఉన్నారు, వీళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. చెప్పండమ్మా, మీరు ఎప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యారు? మీరు 2021. ఏం చేస్తుంటారు ఇక్కడ? ఇక్కడ జూనియర్ సూపర్వైజర్ పోస్ట్లో చేస్తున్నాం. మిషన్ ఆపరేటింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఈ ఊర్లోనే ఒక కంపెనీ రావడం, దాంట్లో ఉద్యోగం రావడం ఎట్లా అనిపిస్తుందమ్మా? Being here, we are very happy to hear because we have so many advantages here. కొంచెం దగ్గరలోనే ఉంటాం, మంచిగా ఉంటుంది. సాలరీ ప్యాకేజ్ కూడా పర్లేదు. సో మెయిన్లీ వచ్చేసండి 40% అమ్మాయిలు ఇక్కడే పెట్టారు. సో దగ్గరగానే ఉంటుంది, జాబ్స్ అన్నీ బాగానే ఉంటాయి. లోపల మాకు సెక్యూరిటీ కూడా ఉంటుంది, బస్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? పేరు శ్రీను సార్, ఐటీఐ చేశాను. ఐటీఐ చేసిన ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఆపర్చునిటీ దొరికింది. ఓకే, నాది కూడా పర్వాడు ఇక్కడ లోకల్. ఓకే, శాలరీ ప్యాకేజ్ కూడా బాగుంది, ఫ్యామిలీకి దగ్గరలో ఉంటున్నాను. ఎట్లా ఉందండి వైజాగ్? కొంత ఇండస్ట్రియల్ పరంగా గ్రోత్ కనిపిస్తుంది, గవర్నమెంట్ పాలసీస్ పరంగా ఎట్లా అనిపిస్తుంది? సార్ ఇక్కడ ఇండస్ట్రీ రావడం వల్ల ఏంటంటే మెయిన్లీ యూత్కి బాగా సపోర్ట్ అవుతుంది. మీరు ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు దొరకడం అనేటువంటి దాన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా 4-5 ఏళ్లలో వైజాగ్లో ఇండస్ట్రీస్ గ్రోత్ని ఎట్లా చూస్తారు మీరు? బాగుంది సార్, జగన్ అన్న వచ్చిన తర్వాత చాలా బాగుంది సార్. కంపెనీ కూడా బాగా డెవలప్ చేశారు. ఇంకా ముందు ఇంకా బాగా డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాము. మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఐఐటి కావచ్చు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చేటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఇక్కడ ఉపాధి దొరకడం అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో డెఫినెట్గా ఇంకా ఇండస్ట్రీస్ వస్తాయి, గ్రోత్ ఉంటుంది అనేటువంటి ఒక ఆశ కల్పిస్తుంది. ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో ఇండస్ట్రియల్ గ్రోత్ని మీకు చూపెట్టేటువంటి
తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కేవలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మాత్రమే కాదు, చాలా ఇండస్ట్రీస్ బయట నుంచి, ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎకోహోమా లాంటి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇక్కడికి వచ్చింది. ఈ 4-5 ఇయర్స్లో జరిగినటువంటి గ్రోత్ ఏదైతుందో రాబోయేటువంటి రోజులకి ఇది ఒక పునాదిలాగా ఉంటుంది. ఇక్కడ జరగబోయేటువంటి గ్రోత్ ఆంధ్రప్రదేశ్కు విస్తరిస్తుంది అనేటువంటి ఒక ఆశ అందరిలో కనిపిస్తుంది. విశాఖపట్నంలో తమ ప్లాంట్ను స్టార్ట్ చేసినటువంటి ఎకోహోమా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి టైర్స్ తయారు చేసి ఇటువంటి టైర్లను దాదాపు 120 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది. దాదాపు 3,100 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసింది. 3,000 మందికి పైగా ఇక్కడ ఉపాధి కల్పిస్తుంది. నాతో పాటు కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ టైర్స్ సాధారణంగా ఇక్కడ తయారు చేస్తారు కదా, ఇవి ఏ దేశాలకు వెళ్తాయి, తర్వాత దీని గ్రోత్ ఎట్లా ఉంది సార్? ఇవి మేము యుఎస్ అండ్ యూరోప్కి ఎక్కువగా మాది షిప్మెంట్ అవుతుంది. 120 కంట్రీస్. మాకు 3 బ్రాండ్ల్లో మేము ప్రొడక్షన్ చేస్తాము. అలయన్స్, గలాక్సీ అండ్ ప్రైమెక్స్ అని. అవి మా పేటెంటెడ్. ఈ 3 బ్రాండ్లలో మాకు డిఫరెంట్ సెక్టార్స్కి మేము షిప్మెంట్ చేస్తాం 120 కంట్రీస్లో. బోత్ అగ్రికల్చర్, ఫారెస్ట్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఫర్ మైనింగ్, పోర్ట్స్. ఆల్ దీస్ సెక్టార్స్ we actually supply the tires. ఇంకొక విషయం సార్, అంటే మీకు ఇంపోర్ట్ కావాలన్నా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నా మీకు మొత్తంలో షిప్ ఏదైతే పోర్ట్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అని. Yes, that is the reason actually we have selected this place. The place is why we selected Visakhapatnam is only for that reason. That too, here we also have the advantage of the manpower. We get the all talented, skilled people in Vizag compared to the other locations in Andhra Pradesh. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు రాబోయేటువంటి రోజుల్లో వైజాగ్ ఇంకా డెవలప్ అవుతుంది. అందుకోసమే ఈ ప్రాంతాన్ని ఒక స్ట్రాటజికల్ ప్లేస్గా తీసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ పోర్ట్ ఉండడం అనేటువంటిది ఇండస్ట్రీకి ఇటువంటి పెద్ద పెద్ద టైర్లు ముఖ్యంగా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా జపాన్ టెక్నాలజీతోని వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు వీళ్ళు. 120 దేశాలకు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. అన్నీ కూడా కంటైనర్లలో వెళ్తుంటాయి. ఇది ఒక ఇండస్ట్రియల్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ. దీన్ని వైజాగ్లో సెట్టింగ్ అప్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి వేలాది మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించడం అనేటువంటిది రాబోయే రోజుల్లో వైజాగ్లో స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏ విధంగా డెవలప్ కాబోతోంది, ఏ విధంగా వైజాగ్ అనేటువంటిది ఈ మొత్తం ఇండస్ట్రియల్ హబ్గా మారబోతోంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో వాటికి వైజాగ్ అనేటువంటిది ఒక బెస్ట్ డెస్టినేషన్గా మారబోతుంది అనేటువంటి దానికి ఎకోహోమా అనేటువంటిది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ముఖ్యంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వైజాగ్కి ప్రజలు తరలి వచ్చి ఇక్కడ ఇంకా ఎక్కువ సెటిల్మెంట్స్ జరుగుతాయి. ఎక్కువగా ఇక్కడ వాళ్ళు నివాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకుంటారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఇండస్ట్రీతో సంబంధం ఉన్నటువంటి మనుషులు చెప్తున్నటువంటి మాట. వైజాగ్లో ఏవైతే పరిశ్రమలు వస్తున్నాయో కేవలం పెట్టుబడులు మాత్రమే రావట్లేదు, పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. చాలామంది స్థానికంగా ఉన్నటువంటి యూత్ ఇక్కడ పనిచేస్తున్నారు. నాతో పాటు కొందరు ఉన్నారు. మీ పేరేంటమ్మా? ఆకాంక్ష. ఆకాంక్ష, ఏ ఊరు మీది? వైజాగ్. వైజాగా? ఎప్పుడు చేరారు ఇక్కడ? 1.5 year అవుతుంది. ఏం చేస్తుంటారు సాధారణంగా మీరు ఇక్కడ? ఇన్స్పెక్షన్ చేస్తాం. అంటే ఎలా ఇన్స్పెక్షన్ చేస్తారు? అంటే ఇందులో ఎట్లా ఉంది క్వాలిటీ చెక్ చేస్తారా? క్వాలిటీ చెక్ అంటే దీన్ని ఏమంటారు? లైట్ తోని టార్చ్ తో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తాం. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? డిప్లొమా. డిప్లొమా చేసిన తర్వాత సొంతూరులో ఉద్యోగం లభించడం ఎట్లా ఉంది? ఎంత హ్యాపీగా ఉంది? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. క్యాంపస్లో వచ్చింది, బాగుంది ఇక్కడ అంతా. అంత బాగుందా? మనం చూడొచ్చు చాలా మంది ఇంకా ఉన్నారు. ఇంకొంతమందితో మాట్లాడదాం. మీ పేరేంటమ్మా? నా పేరు తులసి సార్. ఇక్కడ నుంచి మీరు? మాది పక్కనే ఉన్న కృష్ణంపాలెం విలేజ్. ఎన్ని రోజులైంది ఇక్కడ జాయిన్? 6 months అవుతుంది సార్. ఎట్లా ఉంది వర్క్? చాలా బాగుంది. ఈ కంపెనీలో జాయిన్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దగ్గరలో ఉన్న కంపెనీ చూస్ చేసుకోవడం, ఇక్కడ ఇంటి దగ్గర నుంచే వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. మా పేరెంట్స్ సపోర్టింగ్ చేస్తున్నట్టు ఇంకా హ్యాపీగా ఉంది. ఏం చేస్తుంటారు ఇక్కడ మీరు వర్క్? నాది ఇన్స్పెక్షన్ సార్. ఇక్కడ ఈ టైర్కి యొక్క డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే చూసి రిపేర్ అయితే రిపేర్, ఇంకా హాట్ రిపేర్ పంపిస్తాను సార్. ఎంప్లాయ్మెంట్ అంటే మీరు చదువుకోగిన వెంటనే ఇక్కడే వైజాగ్లో ఉద్యోగం దొరకడం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది సార్. దానికి ఇండస్ట్రీస్ వస్తున్నాయి కదా వైజాగ్కి, ఎట్లా ఎంకరేజింగ్ కనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఆపర్చునిటీ దొరుకుతున్నాయి. ఎట్లా ఉంది వైజాగ్లో? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే దగ్గరలో ఉన్న చిన్న చిన్న విలేజెస్కి కంపెనీస్ రావడం అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే దూరంగా వెళ్లకుండా ఇక్కడే ఉండి పేరెంట్స్ సపోర్టింగ్ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. మనం చూడొచ్చు వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొంది ఆ తర్వాత ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి. సో కొంతమంది డిప్లొమా చేసిన వాళ్ళకు, ఐటీఐ చేసిన వాళ్ళకు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ఇక్కడ ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా కంపెనీస్ రావడంతో పాటు
పెద్ద ఎత్తున వాళ్లకు ఉపాధి లభించడం అనేటువంటిది ఈ మొత్తం గ్రోత్లో, అంటే ఏదైతే మనం ఒక వైజాగ్ గ్రోత్ స్టోరీని మాట్లాడుకుంటున్నామో దాంట్లో చాలా ఇంపార్టెంట్ విషయంగా చూడొచ్చు. ఇక కంపెనీస్ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాయి. వాళ్ళను ట్రైన్ చేయడం, ముఖ్యంగా అమ్మాయిలు మనం చూడొచ్చు చాలా చోట్ల అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడము, ఆ అమ్మాయిలకు ఎక్కువగా ఇందులో ప్రాధాన్యత ఇవ్వడం రిక్రూట్మెంట్లో కూడా ఒక పెద్ద అంశంగా మనం చూడొచ్చు. సో డెఫినెట్గా వైజాగ్ అనేటువంటిది స్టార్ట్ అయింది, వైజాగ్ గ్రోత్. ఇక ఫ్యూచర్ అనేటువంటిది వైజాగ్లోనే ఇక పైన ఇండస్ట్రీ ఉండబోతోంది. వైజాగ్లో డెవలప్మెంట్కి ఒక బీజం పడింది. ముఖ్యంగా ఎకనామిక్ సమ్మిట్ కావచ్చు, బిజినెస్ సమ్మిట్ కావచ్చు, ఆ తర్వాత ఈ గ్రోత్ అనేటువంటిది ఇంకా ఫ్లరిష్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యూత్ చెప్తున్నటువంటి మాట. విశాఖపట్నంలోని ఎకోహామా అనేటువంటి ఒక జపనీస్ కంపెనీ, ఇది ఇక్కడ పెద్ద ఎత్తున టైర్లను ప్రొడ్యూస్ చేస్తుంది. గత 3-4 ఏళ్లలో ఈ కంపెనీ ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ ప్లాంట్ను స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి ప్లాంట్ హెడ్ ప్రహ్లాద్ రెడ్డి గారు నాతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్ ఇక్కడ ప్లాంట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా పర్మిషన్స్ కావచ్చు, ల్యాండ్ అలొకేషన్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇక్కడ? వెల్, మాకు ఆల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కేమ్ ఇన్ టైమ్. సెకండ్, మెయిన్లీ ఈ పర్టికులర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ద పోర్ట్. మాకు పోర్ట్ ఎస్పెషల్లీ ఫర్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, మాది 100% ఎక్స్పోర్ట్ బిజినెస్. ఇక్కడ చేసే ప్రతి ప్రోడక్ట్ వీఆర్ సెండింగ్ టు 120 కంట్రీస్, 120 దేశాలకు మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి. కాకపోతే మాకు పోర్ట్ అనేది ఒక లొకేషన్. రెండోది గవర్నమెంట్ సపోర్ట్, అంటే ఎనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ గాట్ ద పర్మిషన్స్ కానివ్వండి, లేకపోతే లైసెన్సెస్ కానివ్వండి, లేకపోతే సపోర్ట్ కానివ్వండి. దిస్ అబ్సల్యూట్లీ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్, state government, and they have really helped us in setting up this plant here the last 2 years, and we are doing a good business here. And inkoti cheppukovalsindi endante indulo maximum మనం ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ అంతా లోకల్, ఎస్పెషల్లీ డిప్లొమా అండ్ ఐటీఐ వాళ్ళకే మేము వాళ్ళని ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకోవడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడ ఆల్మోస్ట్ 40 to 50% రైట్ నౌ వీ హ్యావ్ ఎంప్లాయిడ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్. ఒకటి ప్రధానంగా 3-4 ఇయర్స్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో వైజాగ్ అనేటువంటిది ఒక హబ్ లాగా ఉండింది సార్. ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, పోర్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో వైజాగ్ని యాజ్ ఏ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి సిటీగా చూస్తారు సార్ మీరు? డెఫినెట్గా దిస్ ఈజ్ డెఫినెట్లీ కాస్మోపాలిటన్ సిటీ. వన్. సెకండ్ థింగ్ ఈజ్ ఇక్కడ ఉన్న కల్చర్ని బట్టి చూస్తే లాట్ ఆఫ్ పీపుల్ మొబిలిటీ ఉంది ఇక్కడ. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ వేర్ వీ కెన్ డెవలప్ దిస్ లొకాలిటీ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ here lot of industries are there. These industries are helping in making the people to migrate this place and develop this place, and lot of investments are in and around coming up. The lot of skill development we are doing for these people, and in fact we have our own skill development center. We are also helping the society to make them skilled for the industry, not only for us, we give to other industries also. It is really one of the good initiative by the government. ఇంటర్నేషనల్గా అంటే మీరు ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏ విధంగా వైజాగ్ని చూస్తుంది సార్? వైజాగ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి పాయింట్స్ను వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు ముఖ్యంగా వైజాగ్ సంబంధించి? Basically 2 major points what we are looking at this. One is whether you are the port facility, if the person coming from the abroad, that is one important export business. Second important thing is how we are getting the support from the government. The third important point is whether the power and the land as well as the water availability. These 3 are the fundamental requirements for any plant or organization to set up. If you see, all these 3 are absolutely okay as far as we are concerned. Power is surplus, power is there. We are getting a piped water from the nearby IISc is giving us piped water. Then land, of course, we have got through only APISc. APISc helped us in setting up this plant in a big way. విశాఖపట్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. సహజ సిద్ధమైనటువంటి ఓడరేవు, సువిశాలమైనటువంటి సముద్ర తీరంతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వైపు చూస్తున్నారు. విశాఖలో ఇండస్ట్రీ పెడితే అది సక్సెస్ అవుతుందనేటువంటి మంత్రాన్ని జపిస్తున్నారు. అందుకే విశాఖపట్నం ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఇది తెలుగు ప్రజల భవిష్యత్తు. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ ఇప్పుడు చాలామందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. చాలా కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ వ్యాపారం చేయడం ద్వారా మేము వేగంగా అభివృద్ధి చెందుతాము, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము అనేటువంటి నినాదం చాలామంది పారిశ్రామికవేత్తల నుంచి వస్తుంది. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి
ఒక రెఫ్రా టెక్నిక్ అనేటువంటి ఒక ఇండస్ట్రీలో ఉన్నాను. ఇండస్ట్రీ జర్మనీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ. ఇక్కడికి వచ్చి ఇది పెద్ద ఎత్తున భారతదేశంలో మొదటిసారిగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. 2022లో ప్రారంభమైనటువంటి ఈ పనులు 2023 ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోయి 2024లో పూర్తిగా పనిచేసే దశకి ఇక్కడ చేరుకుంది. చాలామంది స్థానికులకు కూడా వీళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నాతో పాటు కంపెనీకి సంబంధించి డైరెక్టర్ సేల్స్ ఆనంద్ గారు ఉన్నారు. సార్, హలో సార్, వెల్కమ్ టు సాక్షి టీవీ. సార్, సార్, you completed this plant almost in 1.5 years, sir. How the government supported you? Right from the day when the land allocation process or other interim licenses or environmental clearances, everything was very swift, and that is the only thing we could make this plant ready in a record time of 13 months from the day we started our activity in this site. Our German directors board, when they visited, they saw the developments and other things. They thought even with any world standard, this refractory plant of this capacity and with this state-of-the-art facility is made in a very fast time, very much faster time compared to the world standard. Many industry people are coming to Vizag, sir. As an industry man, how you see Vizag is a strategical place for industry and growth, sir? It's a port city, developing city, fast growing economy. Visibly, you can see things changing in last 5-7 years. The way the government's infrastructure project developments and other related promoting industries, promoting foreign investments, things are happening. I think that is the primary thing that people are attracted towards Visakhapatnam. So far I know, in the eastern, the Bay of Bengal, I think Andhra Pradesh is having the maximum number of ports which are under development and very fast compared to other. If you see the other ports are really congested becoming, and here I think the movement of everything, the ports are very fast, swift movements. కేవలం 13 నెలల వ్యవధిలో ఈ మొత్తం ఇండస్ట్రీని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. జర్మనీ తర్వాత మొదటిసారిగా ఇక్కడ భారతదేశంలో విశాఖపట్నంలో ఈ ప్లాంట్ వచ్చింది. పెద్ద ఎత్తున లోకల్గా ఉన్నటువంటి స్థానికులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీళ్ళ ప్రోడక్ట్ని చూద్దాం, ఇటువంటి చాలా ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడదాం. విశాఖ ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటివి, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల విశాఖకు ఫ్యాక్టరీస్ తరలి వస్తున్నాయో ఇంకా డిస్కస్ చేద్దాం. నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి రిఫ్రాక్ట్ టెక్నాలజీస్ అనేటువంటి ఒక ఇండస్ట్రీలో ఉన్నాము. మొదటిసారి భారతదేశంలో జర్మనీ నుంచి వచ్చినటువంటి కంపెనీ ఏదైతే స్టీల్ తయారు చేసేటువంటి ఫర్నెస్ ఉంటుందో అక్కడ ఉపయోగించేటువంటి అదే వేడిని తట్టుకునేటువంటి ఇటుకల్ని తయారు చేస్తుంది. ఇది ఒక కొత్త టెక్నాలజీ, జర్మన్కి సంబంధించిన టెక్నాలజీ. నాతో పాటు దేవశీష్ అని ఇక్కడ ప్రోడక్ట్ చూసేటువంటి ఆయన ఉన్నారు. देवशीष जी, बताइए मुझे आपका प्रोडक्ट कैसे काम करता है और उसको बनाने में आपको क्या क्या मटेरियल की ज़रूरत होती है? एक्चुअली ये प्रोडक्ट जो है ये है रिफ्रैक्टरी प्रोडक्ट. इट इज़ बेसिकली अ मिक्सचर ऑफ मैग्नीशिया एंड ग्राफाइट. वी टेल इट एज मैग्नीशिया कार्बन. So this magnesia carbon is used for steel manufacturing. Okay. So these bricks are used for as a lining of steel vessels, okay, where molten steel is being made, okay, and it is refined as per the requirement. Okay. So our extreme customers are JSW, then AMNS, ArcelorMittal, right, Tata Steel. Right. So these big and JSPL, Jindal Steel. Okay. So these big customers are there. Okay. Where we are regularly supplying the products, and our products are giving edge in the performance. And this plant is capable to produce 30,000 tons per year of this product. And we are having another product, it is called castables. Okay. So that castable we are able to manufacture 10,000 tons per year. So totality 40,000 tons per year. And I think it is a very good response for the growing steel market in India. As you know that among all the countries, India is the only country where the steel market is still growing. Thank you so much. మనం చూడొచ్చు చాలా మంది దేవశీష్ లాంటి వాళ్ళు కోల్కతా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టైం జర్మన్ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నటువంటిది. పెద్ద పెద్ద క్లయింట్స్ వీళ్ళకు ఉన్నారు. దీని
కెపాసిటీని కూడా రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున పెంచాలి అనేటువంటిది ఈ కంపెనీ ఆలోచిస్తున్నటువంటి మాట. జర్మనీ నుంచి ఫస్ట్ టైం వాళ్ళు భారతదేశంలో ఒక కంపెనీ ఇక్కడ బ్రాంచ్ పెట్టారు. అది ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి పరిస్థితి. కేవలము 13 నెలల కాలంలో ఇది కంప్లీట్ అయింది. చాలామందికి ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళ గురించి మాట్లాడదాం. విశాఖపట్నం డెవలప్మెంట్ గురించి ఇంకా చర్చిద్దాం. విశాఖపట్నంలో పెరుగుతున్నటువంటి పరిశ్రమలు, వస్తున్నటువంటి కొత్త ఇండస్ట్రీలు చాలామంది విశాఖ వాసులకు అదేవిధంగా ఉత్తరాంధ్ర వాసులకు ఉపాధిని కల్పిస్తున్నాయి. నాతో పాటు ఇక్కడ రిఫ్రాటెక్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఉన్నారు. ఆయన గురించి మాట్లాడదాం. సార్ మీ పేరేంటి సార్? నా పేరు భానుచందర్ అండి. మీరు ఎక్కడ, మీ నేటివ్ ఎక్కడండి? మాది నేటివ్ విజయనగరం అండి. ఇక్కడ ఇటువంటి ఇండస్ట్రీ రావడము చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి సార్? ఇది చాలా మంచి అవకాశం అండి. మొదట నేను చదివిన చదువుకి నేను బయట స్టేట్లో చేయాల్సి వచ్చింది జాబు. ఈ కంపెనీ ఇక్కడ రావడం వల్ల నాకు చాలా మంచి అవకాశం వచ్చింది. అలాగే నా వంటి నేను చదువుకున్న వచ్చిన వాటిని డిగ్రీ చదివిన వాళ్ళు చాలామందికి ఇక్కడ చాలా మంచి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో, ఎడ్యుకేషన్లోనే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనే చాలామంది విద్యార్థులకు ఇప్పుడు ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఏదైతే స్టార్ట్ అయిందో అది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు? ఆల్రెడీ ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది జరుగుతుందండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి, ఖచ్చితంగా చెప్తున్నాము. అంటే వాళ్ళకి చదువుకున్న టైం అప్పటి నుండే ఇండస్ట్రీస్లో ఎలా ఉండాలి, ఆ వాతావరణం ఎలా ఉంటుంది, మనం చదివింది వర్క్ ఏరియాలో ఎంతవరకు అప్లికేబుల్ అవుతుంది అనేది చాలా ఉపయోగపడుతుందండి. సో మేము ఈ కంపెనీలో కూడా చాలామందికి ఇంటర్న్షిప్ ఇస్తున్నాము, అప్రెంటిస్గా చేస్తున్నారు. ఫైనల్ క్వశ్చన్ సార్, చాలామంది ఇక్కడ తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు కదా, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎంత శాతం తెలుగు వాళ్ళు ఉన్నారు? లోకల్ వాళ్ళకు ఎటువంటి ఉపాధి దొరుకుతుంది సార్? ఇక్కడ ఉన్నది 50% సార్. లోకల్ వాళ్ళు 50% ఉన్నారు, నాన్ లోకల్ అవుట్ సైడ్ స్టేట్ నుండి 50% ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కొద్ది రోజుల నుంచి విశాఖ అనేటువంటిది ఒక లైమ్లైట్లో ఉంది, డిస్కషన్లో ఉంది. విశాఖ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది. మీరు వైజాగ్లో ఉంటున్నారు కాబట్టి గ్రోత్ ఎట్లా కనిపిస్తుంది వైజాగ్ సిటీకి సంబంధించి? వైజాగ్ సిటీకి సంబంధించి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇలాంటి మన రిఫ్రాక్టరీ కంపెనీ ఇంకొక 2-3 ఇక్కడ వస్తున్నాయి. సో నాకు తెలిసి గ్రోత్ చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ ఆంధ్రాతో పోల్చుకుంటే వైజాగ్ ది బెస్ట్ ఇన్ గ్రోత్లో. వైజాగ్ ది బెస్ట్ ఇన్ గ్రోత్ అంటున్నారు. మనం చూడొచ్చు ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వైజాగ్కి రావడం, ముఖ్యంగా ఒక సీ పోర్ట్ ఇక్కడ ఉండడము, పెద్ద ఎత్తున పోర్ట్స్ రావడము, అదేవిధంగా కొత్తగా వస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, 4 లైన్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్మెంట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి ఉపయోగపడుతున్నాయనేటువంటిది చాలామంది ఇండస్ట్రియలిస్ట్ చెప్తున్నటువంటి మాట. విశాఖపట్నంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు రావడం మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఏదైతే మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ సంబంధించి కూడా కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడికి వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఆ నియామకాలు కూడా చేస్తున్నారు. నాతో రత్నకుమారి గారు ఉన్నారు, ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఆమె హెచ్ఆర్ మొత్తం చూస్తున్నారు. మేడం, స్థానికులకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక చట్టము. దాన్ని ఇక్కడ వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఎట్లా చూస్తున్నారు మేడం? డెఫినెట్గానండి, అందరూ కూడా అంటే ఓనర్స్ అవన్నీ అందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. బికాజ్ మన లోకల్లో పెట్టాము అని అంటే, పర్టికులర్గా మా మేనేజ్మెంట్ కూడా లోకల్లో పెట్టాము అని అంటే లోకల్కి ఇవ్వాలి, జాబ్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటుంది అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్కి అన్నిటికీ కూడా బాగుంటుందని లోకల్కే ఇస్తున్నామండి మేము ఇక్కడ. ప్రిఫరెన్స్ గవర్నమెంట్ రూల్స్ ఆధారంగానే మొత్తం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంతా అట్లానే చేస్తున్నామండి. 70-30లో ఉంటారు, 30 పీపుల్. ఎందుకంటే నాకు రిక్వైర్మెంట్ కొంచెం అవుట్ సైడ్ నుంచి కాబట్టి 30% వాళ్ళని, 70% మనం లోకల్ చేస్తున్నాము. అండ్ పర్టికులర్గా మా మేనేజ్మెంట్ అంటే వీ వాంట్ టు ఎంకరేజ్ అవర్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. బీయింగ్ ద హెచ్ఆర్ హెడ్, ఐ మీన్ లేడీ, అండ్ వీ వాంట్ టు కీప్ 30% ఉమెన్ ఎంప్లాయీస్. మహిళలకు ఎక్కువగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేటువంటిది ఈ ఇండస్ట్రీ ఒక టార్గెట్గా పెట్టుకుంది. మహిళలు మినిమం 30% ఉండే విధంగా వాళ్ళు ఆ రేషియోని మెయింటైన్ చేస్తున్నారు. లోకల్గా ఇండస్ట్రీ ఉండడము, చదువుకోగానే ఇండస్ట్రీలోకి ఉద్యోగం రావడం ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది? యాక్చువల్లీ నేను 22లో పాస్ అయ్యాను. సో ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడం అనేది చాలా కష్టమే, కానీ ఇక్కడ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఒక ఛాన్స్ వచ్చిందనమాట. ట్రైనింగ్గా తీసుకోవడం, వీళ్ళు బాగా ఎంకరేజ్ కూడా ఉంది ఇక్కడ. ఓవరాల్గా చూస్తుంటే విశాఖ ఒక గ్రోత్ సిటీగా ఉంది. విశాఖలో అవకాశాలు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తుంటే ఇప్పుడు యువతకు ఎక్కువ ఉపాధి లభిస్తుంది. ఎట్లా చూస్తారు ఒక యూత్గా, లేకుంటే ఒక అవకాశం ఉన్నటువంటి సిటీగా ఎట్లా చూస్తారు దీన్ని మీరు? ఇది అందరికీ అంటే యూత్ అందరికీ ఒక ఎంకరేజింగ్ అనమాట. లైక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే కాకుండా కొత్త వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ఇవ్వడం అనేది కొంచెం ఎంకరేజింగ్ కదా. సో మీరేం చేస్తుంటారు ఇక్కడ? మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ?
లాస్ట్ 1 ఇయర్ నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నేను అసిస్టెంట్ కెమిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. స్థానికంగా మనం చదువుకున్న తర్వాత ఇక్కడ ఉపాధి దొరకడము, ఉద్యోగ అవకాశాలు దొరకడం ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదివిన ఏరియా నుండి వేరే మైగ్రేట్ అయ్యి వేరే రీజన్కి వెళ్ళకుండా మనం చదువుకున్న పుట్టి పెరిగిన ఊర్లో వర్క్ చేయడం అనేది పేరెంట్స్ దగ్గరుండి ఇది మంచి ఆపర్చునిటీ. ఇక్కడ మరిన్న ఇండస్ట్రీస్ వచ్చి యూత్కి మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలా ఇండస్ట్రీస్ రావడం వల్ల. ఎట్లా అండి 3-4 ఇయర్స్ నుంచి వైజాగ్ కొంత బెటర్ ఆపర్చునిటీ ఉంది, గ్రో అవుతుంది సిటీ, చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, బయట వాళ్ళు వస్తుంది, ఒక సమ్మిట్ కూడా జరిగింది. ఎట్లా చూస్తారు ఈ సిటీ గ్రో అవడానికి మీరు? ఎందుకంటే కంపేర్ టు పక్క సిటీస్ కంపేర్ చేసుకుంటే వైజాగ్ అన్నది లాస్ట్ 3 to 4 ఇయర్స్ నుండి మంచిగా డెవలప్ అయింది. ఇంకా చాలా వేరియస్ ఫ్యాక్టర్స్లో కూడా కంపేర్ టు ఎన్విరాన్మెంట్ కింద కానీ దేనికైనా కానీ మనం గ్రీనరీ కూడా ఇది చేసుకొని అన్ని ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేసుకొని ఫ్యాక్టరీస్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా మంచిగా డెవలప్ అయ్యాయి. మనం చూడొచ్చు వీళ్ళందరూ స్థానికులు, ఇక్కడ ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు. చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వైజాగ్ అనేటువంటిది ఒక గ్రోయింగ్ సిటీగా ఉంది. వీళ్ళందరూ కూడా మనం చాలామంది చెప్తుంటారు ఒక్క ఉపాధి అవకాశం కూడా దొరకలేదు విశాఖలోని. ఇక్కడ నిలబడ్డంత వాళ్ళందరూ కూడా స్థానికులు. వీళ్ళందరికీ చాలామందికి ఇక్కడ గత 1-2 ఏళ్ల నుంచి ఇక్కడ ఉపాధి లభిస్తుంది. కాబట్టి వైజాగ్ డెవలప్ అవుతుంది, వైజాగ్ వెలుగుతోంది, వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపాధి దొరికేటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి యువకులకు ఈ ఇండస్ట్రీ అనేటువంటిది పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.